న్యూమరాలజీలో ఒక అద్భుతమైనటువంటి ఒక టాపిక్ ఏంటంటే స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అనేది న్యూమరాలజీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది అని చెప్పచ్చు. ఏమిటి ఈ స్ట్రెంగ్త్ అనేది కనుక మనం ఆలోచించినట్లయితే, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవి, ఏ జీవైనా 4 రకాల ఫలాలతో పుడతారు. పుట్టుకతోనే ఒక ఫలం ఉంటుంది, దాన్నే స్ట్రెంగ్త్ అంటారు. మనం కనుక పూర్వము ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు, సినిమాలు చూసినట్లయితే పుట్టగానే అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితులు వారి యొక్క పుట్టిన రోజు ఆ పంచాంగం చూసి ఈ బాబు కారణ జన్ముడవుతాడు అని చెప్పేవాళ్ళు. ఒకసారి గుర్తు చేసుకోండి. కారణ జన్ముడు అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి గ్రోత్లో వెళ్తాడు, అద్భుతమైన విజయాలను సాధిస్తాడు. అక్కడ దాగి ఉన్న విషయమే ఈ స్ట్రెంగ్త్ అనే విషయం. ఈ స్ట్రెంగ్త్ అనేది పూర్తిగా వారు పుట్టినటువంటి డేట్ నుంచి మనకి తెలుస్తుంది. మనం ఒక వీడియోలో ఆ స్ట్రెంగ్త్ ఎలా కనుక్కోవాలో కూడా చూద్దాం. అయితే ఈ టాపిక్లో నేను మీకు కవర్ చేసే విషయం ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి డౌటు, విమర్శ ఏమిటంటే, స్ట్రెంగ్త్ అంటున్నారు, ఇంత స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి ఇంత సాధిస్తాడు అంటున్నారు. మరి నేను చూసిన ఒక పర్సన్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది కానీ అంత సాధించలేకపోయాడు. మరి నేను చూసిన ఒక పర్సన్కి చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉంది, చాలా ఎక్కువ సాధించాడు అనేది ఒక విమర్శనాత్మకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది ఉంటుంటారు. కాబట్టి ఆ యొక్క విమర్శని, ఆ యొక్క కన్ఫ్యూజన్ని, పరిస్థితిని తొలగించేటువంటి ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. ఓకే, మొదటగా అసలు స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది అనేది మనం చూసి, ఆ స్ట్రెంగ్త్ ప్రకారం వాళ్ళు కారణ జన్ముల, లేకపోతే అల్పుల, లేకపోతే మేధావుల అనేది ఎలా గుర్తించాలో చూద్దాం. ఆ తర్వాత మీకున్నటువంటి ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఆ విమర్శనాత్మకమైన కన్ఫ్యూజన్ని మనం తొలగించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఒక పర్సన్ తీసుకున్నాం. ఇరవై 23/9/1998లో ఒక పర్సన్ జన్మించాడు. అసలు ఇతని స్ట్రెంగ్త్ ఏంటి, ఇతను భూమి మీదకి ఏం సాధించాలని వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ స్ట్రెంగ్త్ని కనుక్కునే విధానం ఇది. మొదటగా ఇయర్ రాసుకోవాలి, 1998. తర్వాత మంత్ రాసుకోవాలి, 09. ఈ యొక్క విధానంలో, స్ట్రెంగ్త్ కనుక్కునే విధానంలో 0 ఎప్పుడు తీసుకోకూడదు. అది అంకెకు ముందున్న, అంకె తర్వాత ఉన్న 0ని తీసుకోకూడదు. సో 9. అలాగే డేట్ వచ్చేసి 23, అంటే 2-3. అంటే మొదట మనం ఇయర్ రాసుకోవాలి, తర్వాత మంత్ రాసుకోవాలి, తర్వాత డేట్ రాసుకోవాలి. ఎక్కడా కూడా జీరోస్ని మనం తీసుకోకూడదు. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం 7 ఉన్నాయి. ఇక్కడ వేసుకోవాలి. 1 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 36°40'. 9 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40°. మరలా 9 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40°. 8 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 53°20'. 9 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40°. 2 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 26°40'. 3 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40°. ఇక్కడ మొదటగా మనం ఒక మామూలు కూడికలాగా కూడుకోకూడదు, నిమిషాల వరకే కూడుకోవాలి. ఫస్ట్ 40, 20, 60,
60, 40, 100 100 నిమిషాలు వచ్చాయి. ఒక డిగ్రీకి 60 నిమిషాలు. మరి 100 నిమిషాలు వస్తే మనం 60తో కనుక భాగిస్తే 61 అంటే ఒక డిగ్రీ వచ్చింది. ఇంకా 40 నిమిషాలు ఉన్నాయి. ఈ మిగిలిన 40 నిమిషాలని ఇక్కడ వేసుకొని ఈ యొక్క 1 డిగ్రీని దీని కింద డిగ్రీల కింద వేసుకోవాలి. ఇప్పుడు ఇది 1, 6, 7, 7, 3, 10, 10, 6, 16 అంటే 6. ఇక్కడ 1, 1, 4, 5, 5, 2, 7, 7, 4, 11, 11, 5, 16, 16, 4, 20, 24, 24, 24, 3, 27. 276 డిగ్రీలు 40 నిమిషాలు. ఇది రఫ్. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఈక్వల్ ఈ టోటల్ డిగ్రీస్ బై ఇది అంటే 276 డిగ్రీల 40 నిమిషాలు బై 7. ఇప్పుడు ఈ 276 డిగ్రీల 40 నిమిషాలని 7తో మనం భాగించాలి. 7 3 21. ఇక 7లో 1 పోతే 6, పక్కన 6 తీసుకుంటాం. 7 9 63, ఇక 3 తీసుకున్నాం. ఇవన్నీ డిగ్రీలే. సో ఇక నిమిషాల్లోకి వస్తున్నాం. అలాంటప్పుడు దీన్ని ఇంతవరకు డిగ్రీలు ఫినిష్ చేసి డిగ్రీలు నిమిషాల్లోకి మార్చుకోవాలి. 1 డిగ్రీకి 60 నిమిషాలు కాబట్టి 30 × 60 అంటే 180. ఇప్పుడు 7తో మళ్ళీ దీన్ని భాగించాలి. 7 2 14, ఇక్కడ 4 వస్తుంది, పక్కన 0 40. 7 5 35, 5 శేషం మిగులుతుంది. ఇది వదిలేసేయండి. అంటే 39 డిగ్రీల 25 నిమిషాలు. స్ట్రెంగ్త్ వచ్చేసి 39 డిగ్రీల 25 నిమిషాలు. ఓకే, ఇలా స్ట్రెంగ్త్ వచ్చింది. మరి ఈ స్ట్రెంగ్త్ అనేది 4 రకాలుగా ఉంటుంది. నంబర్ 1 ఏంటంటే బిలో యావరేజ్ లైఫ్. నంబర్ 2 ఏంటంటే యావరేజ్ లైఫ్. నెంబర్ 3 ఏంటంటే అబోవ్ యావరేజ్ లైఫ్. నెంబర్ 4 ఏంటంటే ఐడెంటిఫైడ్ లైఫ్. సో వీళ్ళు ఏం చెప్పొచ్చు? నెంబర్ 3 35కి 40కి మధ్య ఉంది కాబట్టి ఇది అబోవ్ యావరేజ్ లైఫ్. ఓకే, మరి అబోవ్ యావరేజ్ లైఫ్ అయితే వీరి నేములో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అంటే 1900 డిగ్రీలు ఉండాలి మినిమం. ఓకే, ఇప్పుడు ఈ డిగ్రీలు ఎలా ఉండాలని మనం డిసైడ్ చేస్తాము. అసలు ఈ 4 రకాల లైఫ్లు ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. మనకి స్ట్రెంగ్త్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి 0 నుంచి 30 డిగ్రీల లోపు, రెండోది 30 డిగ్రీల నుంచి 35 మధ్యలో, మూడోది 35 40 మధ్యలో, 40 అంతకంటే ఎక్కువ. ఈ మొదటి దాన్ని మనం బిలో యావరేజ్ లైఫ్ అంటాం. ఈ రెండో దాన్ని యావరేజ్ లైఫ్ అంటాం. మూడో దాన్ని అబోవ్ యావరేజ్ లైఫ్ అంటాం. నాలుగో దాన్ని ఐడెంటిఫైడ్ లైఫ్ అంటాం. ఈ అబోవ్ యావరేజ్ లైఫ్నే కంఫర్టబుల్ లైఫ్ అని కూడా అంటాం. కంఫర్టబుల్ లైఫ్. ఈ యొక్క ఐడెంటిఫైడ్ లైఫ్ని లెజెండరీ లైఫ్ అని కూడా అంటారు. లెజెండరీ లైఫ్. ఇక్కడ ఈ బిలో యావరేజ్ లైఫ్ ఉన్న వాళ్ళకి 1000 డిగ్రీలు మినిమం ఉండాలి.
యావరేజ్ లైఫ్ ఉన్న వాళ్ళకి మినిమం 1500 డిగ్రీలు, అబో యావరేజ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి మినిమం 2000 డిగ్రీలు, ఇక ఐడెంటిఫైడ్ లైఫ్ వాళ్ళకి 2000కి పైన ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే 30 ఉంది, పోతుంది. అంటే దీంట్లో 30 అనేది దీనిలోకి రాదు, కిందకు వస్తుంది. అంటే ఇక్కడ 29 వరకే ఉంటుంది. ఇక్కడ 30 ఇక్కడ నుంచి మొదలైంది. మరి ఒకవేళ వీళ్ళకి 31 వచ్చిందనుకోండి, అప్పుడు 30 అంటే మనకి 1000 కదా, ఈ 30కి 1000 కదా, 31 వస్తే 1100 డిగ్రీ ఫ్రీక్వెన్సీ ఉండాలి వాళ్ళ పేరులో. అదే 32 వచ్చిందనుకోండి 1200 డిగ్రీ ఫ్రీక్వెన్సీ ఉండాలి. 33 వచ్చిందనుకోండి 1300 డిగ్రీలు ఉండాలి. 34 వచ్చిందనుకోండి 1400 డిగ్రీలు ఉండాలి. 35 వస్తే 1500 డిగ్రీలు ఉండాలి. మరి ఇక్కడ ఇది 35 ఇందులోకి వస్తుంది. ఇక్కడ 34 వరకే యావరేజ్ లైఫ్, ఇక 34.99 దాకా యావరేజ్ లైఫ్. 35 వచ్చామంటే మనం ఇందులోకి వస్తాం. ఇందులో మళ్ళా 36 అనుకోండి ఎంత ఉండాలి వాళ్ళకి? 1600 ఉండాలి. 100, 37 అంటే 1700, 38 అంటే 1800, 39 అంటే 1900. ఇక 40 వచ్చేసరికి ఇక్కడ 39 వరకే ఉంటుంది. 40 దీనిలోకి వస్తాయి ఐడెంటిఫైడ్ లైఫ్. 40 వచ్చి 2000 ఉండాలి. 40 పైన ఎంత ఉన్నా 2000 ఉండాలి మినిమం. ఇక హెవీ అనేది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ విషయంలో మినిమం చూసుకుంటాం. హైయెస్ట్ అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి 1100 డిగ్రీలు ఉండాలనుకోండి, మనం 1101 డిగ్రీ పెట్టినప్పుడు ఎంత ప్రయోజనం ఉంటుందో 5000 డిగ్రీల పేర్లు పెట్టినప్పుడు అదే ప్రయోజనం ఉంటుంది. అంటే 1 డిగ్రీ ఎక్కువైతే కొంత, ఇన్ని డిగ్రీలు ఎక్కువైతే కొంత ఉండదు. కాబట్టి మినిమం కంటే 1 డిగ్రీ ఎక్కువైనా ఎంత ఎక్కువైనా ప్రయోజనం సమానంగా ఇది. అయితే ఇలా మనకి 4 వీటిల్లో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క బిలో యావరేజ్ లైఫ్ వాళ్ళకి మనం మినిమంగా కనుక పెట్టగలిగితే వీళ్ళు దేనిలోకి వస్తారంటే యావరేజ్ లైఫ్లోకి వస్తారు క్రమక్రమంగా. యావరేజ్ లైఫ్ వాళ్ళకి మనం కరెక్షన్ ఇచ్చి కనుక మినిమం కంటే కొంచెం ఎక్కువ పెట్టగలిగితే వారు అబో యావరేజ్ లేదా కంఫర్టబుల్ లైఫ్లోకి వస్తారు. ఈ అబో యావరేజ్ లైఫ్ వాళ్ళు కనుక మనం మినిమంగా పెట్టగలిగితే ఐడెంటిఫైడ్ లైఫ్లోకి వస్తారు. ఐడెంటిఫైడ్ లైఫ్ వాళ్ళు కనుక మినిమం ఉంచగలిగితే వీరు ఎంతైతే సాధించాలో అంతకంటే అద్భుతాలు సాధిస్తారు. అట్లా ఫ్రీక్వెన్సీ విషయంలో అలా మనం చూసుకోవాల్సి ఉంటుంది.